నమస్కారం అండి. ఇటీవల మనం చూస్తున్న సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. మన చుట్టుపక్కల గ్రామాల్లో, హైవేల్లో, చిన్న చిన్న ఊర్లలో కూడా వెహికల్స్ ఎక్కువ పోవడం వల్ల కూడా, జనాలు ఎక్కువైపోవడం వల్ల కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వల్ల కలగడం కానీ, లేకపోతే ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడం కానీ, రోడ్ల ప్రాబ్లమ్స్ కానీ, హెవీ వెహికల్స్ పరిమితి లేని చోట హెవీ వెహికల్స్ పోవడం కానీ, కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేసెస్లో కానీ చాలా చాలా రకాలుగా, చాలా విధాలుగా ఈ పాపులేషన్ ఇంత పెరగడం వల్ల కూడా, అర్బనైజేషన్ అవ్వడం వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అర్బనైజేషన్ అనుకోవచ్చు ఇవన్నీ. ఎక్కువ కాంక్రీట్ కావడం వల్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బేసికల్గా హెవీ వెహికల్స్ నడిపించే వాళ్ళకి రెగ్యులర్గా మన ప్రభుత్వం అనేది చాలా పద్ధతిగా లైసెన్స్ రెన్యువల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ రోజులను కాకుండా హెవీ వెహికల్స్ నడిపించే వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ఐ టెస్టింగ్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రాపర్గా చేయించుకోవడం కానీ, వాళ్ళ హెల్త్ హ్యాబిట్ వాళ్ళ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి జాబ్స్ కానీ ఇవ్వడం అనేది చాలా రెగ్యులరైజేషన్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఈవెన్ మనం కరెక్ట్గా వెళ్ళినా కానీ ఎదుటోళ్ళు కరెక్ట్ రాకపోవడం వల్ల కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. చాలా రీసెంట్గా మనం చూస్తున్నాం. సో అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్స్ లైక్ ఇయర్ అంటే ఆడియోమెట్రీస్, లేకపోతే ఆఫ్థాల్ కానీ, కళ్ళకు సంబంధించిన విజన్ వాళ్ళ చాలా విధాలుగా మనకి ఎఫెక్ట్ అవుతుంది విజన్ సరిగ్గా లేకపోయినా కానీ. కొంతమందికి ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి డ్రైవర్స్కి, చూస్తున్నాం మనం చాలా. ఆ ప్రాబ్లమ్స్ వండుకుంటూ కూడా వాడు హెవీ వెహికల్స్ డ్రైవ్ చేసుకొని కూడా వాళ్ళకి సడన్గా ఫిట్స్ అటాక్ అయినా కానీ ఎదుటోళ్ళందరికీ ప్రాబ్లమ్సే. సో ఈ ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అవన్నీ మనం ఎట్లయితే పోలియో కానీ, లేకపోతే వేరే డిజీజెస్ కానీ ఎట్లయితే మార్క్ చేస్తున్నామో, ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక డేటా కనుక మనం గవర్నమెంట్లో పెట్టుకుంటే వాళ్ళకి డ్రైవింగ్ సంబంధించిన ప్రొఫెషన్లో మనము అవాయిడ్ చేస్తే చాలా కొంచెం బెటర్ ఉంటుందండి. బేసికలీ ఇంకా ప్రభుత్వం చాలా విధాలుగా మనకి అన్ని రంగాల్లో కానీ, అర్బనైజేషన్లో, రోడ్స్లో కానీ అన్నీ చాలా ఫాస్ట్గా మనం మూవ్ అవుతున్నాం. ఇట్లాంటివి అన్ని విపత్తులు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంటుంది. ఇంత హ్యూజ్ అమౌంట్స్లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఈ రోడ్ యాక్సిడెంట్స్లో వాళ్ళ తప్పు లేకుండా ఇలాంటి స్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు చనిపోతున్నారు. దిస్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ అదర్ వాళ్ళ ఫాల్ట్ ఉండొచ్చు. అండ్ సో ఇవన్నీ కొంచెం మీరు కూడా మనం లోకల్గా డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు బైక్స్లో కానీ, పిల్లలు ఈ మధ్య బాగా ఎక్కువ చిన్న పిల్లలు బైకులు నడపడము, ర్యాష్కి వెళ్ళడం అవి అవుతుంది. సో అది కూడా మనము చాలా యాజ్ అ పేరెంట్స్, వాళ్ళ గార్డియన్స్ అనుకోండి, చిన్నపిల్లలకి, మైనర్స్కి బైక్స్ ఇవ్వకుండా, కార్స్ ఇవ్వకుండా మనం కొంచెం జాగ్రత్తలు పడాలి. అండ్ హెల్మెట్ ధరించడం కానీ, లేకపోతే షూస్ వేసుకోవడం కానీ. యాక్చువల్లీ బైక్ నడిపితే చాలా వరకు చాలా ఉంటాయండి. బైక్ నడిపించినప్పుడు షూస్ కానీ, జాకెట్ కానీ, హెల్మెట్ కానీ మన సేఫ్టీ కోసమే వెస్టర్న్ కంట్రీస్లో మనం చూస్తుంటాం. అండ్ కార్కి కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా. చాలామంది అవి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో తెచ్చుకొని సీట్ బెల్ట్స్కి పెట్టుకుంటారు కింద సౌండ్ రావద్దని. బట్ అన్ని లక్షల కారు కొనుక్కొని మనం దానికి సీట్ బెల్ట్ పెట్టకుండా మనం డ్రైవ్ చేస్తే అది మనకే నష్టం అండి. సో అన్ని సేఫ్టీ మెషర్స్ పెట్టుకుంటూ కారు కానీ, బైక్ కానీ మినిమల్ స్పీడ్ పరిమితి లో ఉన్న స్పీడ్లోనే వెళ్తే మనకి అందరికీ మంచిదండి. ఎంత సేఫ్టీ కారు ఉన్నా కానీ మనం హై స్పీడ్లో వెళ్తే మాత్రం మనకి కానీ, ఎదుటి వాళ్ళకి కానీ చాలా వరకు కష్టము. సో అందరికీ డ్రైవ్ సేఫ్, బీ హెల్తీ. థ్యాంక్ యూ. మీ సేవలో ఇట్లు డాక్టర్ వినయ్, ప్రాణ హాస్పిటల్, శంకర్పల్లి.